ఆకాశం దద్దరిల్లిపోయింది. చీకట్లను చీల్చుతూ బాణాసంచా వీధిలోకి దూసుకెళ్లింది. రాత్రంతా ఆలయ కమిటీలు పోటాపోటీగా బాణాసంచా పేల్చాయి. సంక్రాంతి రోజున కోనసీమ జిల్లా కొత్తపేటలో ప్రభల తీర్థం సందడిగా మారింది. తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా పల్లెల్లో పండుగ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. కోనసీమ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది ప్రభల తీర్థం. సంక్రాంతి పండుగ వేళ ప్రభల తీర్థం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కోనసీమ జిల్లాల్లో జరిగే ప్రభల తీర్థాలకు 5 శతాబ్దాల చరిత్ర ఉంది. కొత్తపేటలో సంక్రాంతి రోజున ప్రభల తీర్థం అంగరంగ వైభవంగా జరిగింది. స్థానిక ప్రభుత్వ హైస్కూల్ ప్రాంగణంలో ప్రభల తీర్థం నిర్వహించారు. కొత్తపేటలోని పాత కొత్త రామాలయ వీధుల నుంచి ఏకాదశ రుద్రులు కొలువైన ప్రభలను భుజాలపై మోసుకుని ఊరేగింపుగా తీసుకొచ్చారు. భక్తుల దర్శనార్థం హైస్కూల్ గ్రౌండ్లో ప్రభలను ఉంచారు. వేలాదిగా తరలివచ్చిన జనం ప్రభలను దర్శించుకున్నారు. ఇక సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు బాణసంచా కాల్చడం ఆనవాయితీగా వస్తోంది. ఆకాశం దద్దరిల్లేలా పోటాపోటీగా బాణసంచా కాల్పులు జరిగాయి. బోడిపాలెం, పాత రామాలయం, కొత్త రామాలయం కమిటీలు రాత్రంతా బాణసంచా కాల్పులు జరిపాయి. బాణసంచా కాల్పుల్ని తిలకించడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి జనం భారీగా తరలి వచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక జగ్గన్న తోట తీర్థానికి జాతీయ స్థాయి గుర్తింపు ఉంది. తీర్థం జరిగే ప్రాంతంలో గుడి గోపురాలు ఉండవు. కౌశిక నదిని ఆనుకుని ఉన్న కొబ్బరి తోటలో ఈ తీర్థం జరగడం ఇక్కడి ప్రత్యేకత.